హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మేము ముగ్గురం అయితే తలుపులమ్మ లవ్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ ప్రతిదీ కూడా మేము చూసాం, వీడియో కూడా తీసాను. మీరు కూడా మాతో చూద్దరు కానీ పదండి, లెట్స్ గో. ఈ వీడియో అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు పూర్తిగా వివరించాము. ప్రతి వీడియో కూడా ప్రతి క్లిప్ కూడా చూడండి, ఒకటి కూడా మిస్ అవ్వకండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మేమైతే మార్నింగ్ 9 o'clock అయితే మా ఊరు నుంచి బయలుదేరాం. వెళ్తే వెళ్ళవులే గాని పొద్దునే బక్క ప్రాణం వేసుకుని సెల్కి గడ్డగడిసిలో ఉన్నావు కదా అయ్యా. వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగి మా స్కూటీ గాడి దాహం అయితే 500తో తీర్చేసాం. మరి ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే దారి మధ్యలో అడుగులు వదిలేనేటి. అలా నడుపుకుంటూ మేమైతే జగ్గంపేట దాకా వచ్చేసాం. ఇంకా ఇక్కడి నుంచి 68 కిలోమీటర్లు అయితే ఉంది. ఇదైతే నేను అనుకోలేదు కానీ సడన్ గా వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ అయితే నన్ను లాక్కొచ్చేసారు. ప్రెసెంట్ మనం టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. అదిగోండి టోల్ గేట్. ఇప్పుడైతే మనం ఎర్రవరం అనే గ్రామానికి అయితే వచ్చాం. ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంది కదా, ఇదైతే 96 అడుగులు. జై శ్రీరామ్. ఇదైతే వివేకానంద గారి స్టాట్యూ. మనం వెళ్ళే దారి మధ్యలో అయితే మనకి ఇది కూడా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం అన్నవరం చేరుకున్నాం. ఇంకా ఇక్కడి నుంచి తలుపులమ్మ లావా 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇదైతే అన్నవరం గుడి లోపలికి వెళ్ళే దారి. దీన్ని వచ్చేటప్పుడు మనం సందర్శిద్దాం. ఇదైతే తలుపులమ్మ గుడి లోపలికి వెళ్ళడానికి మెయిన్ ముఖద్వారం. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందో నేను మీకు ఇంకా చెప్పలేదు కదా. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించింది. కానీ ఇప్పుడు ఇది కాకినాడ జిల్లాగా మార్చారు. మరియు ఇది తుని మండలంలో ఉంటుంది. ఒకవేళ మీరు ట్రైన్ కి రావాలన్నా తుని రైల్వే స్టేషన్ లో దిగి ఇక్కడికి రావచ్చు. మీరు చాలా కంట్రీలా ఉన్నారు బేటా. ఎప్పుడున్నారు పోయారాక ఏ కొందరిలోకి పోతారో రైట్ తీసుకుని వెళ్ళండి. చెప్పడం మర్చిపోయిన ఆడియన్స్, ఈ కింద వెళ్ళే రోడ్లోనే కోళ్ళని మేకల్ని అమ్ముతారు. మీకేమైనా మొక్కు ఉంటే ఆ మొక్కుకుని కోసేయడమే. సో అలా మనమైతే స్కూటీ వేసుకుని కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం మీరు చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే కొండ కదా. పైనుండి వచ్చే వెహికల్స్ మాత్రం చాలా స్పీడ్గా వస్తున్నాయి. టర్నింగ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త. సో ఫ్రెండ్స్, మొత్తానికి లావ్ అయితే వచ్చేసాం. ఇప్పుడు పైకి అయితే వెళ్ళబోతున్నాను. పదండి చూద్దాం ఎలా ఉందో పైన. సో పదండి ఇప్పుడైతే పైకి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. వెళ్ళే దారిమెట్లో ఇక్కడ ఇల్లు లాంటివి అయితే చాలా కట్టారు. ఈ గుడిని అయితే ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు ఎవరో కాదండోయ్, 3 monkeys. సో మొత్తానికి మనం పైకైతే వచ్చేసాం. ఈ రోజు అయితే ఇక్కడ జనం కొంచెం తక్కువ ఉన్నారు. ఈ రోజు సోమవారం కాబట్టి తక్కువ వస్తారంట. మిగతా రోజుల్లో కొంచెం బాగానే వస్తారని అయితే అంటున్నారు. సో ఫ్రెండ్స్, గుడి అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇంకా డిజైనింగ్ వర్క్లు కూడా చేస్తున్నారు అన్నాల్లోని. చూడండి, ఇక్కడైతే ఒక వాల్ ఉంది. వీటిలన్నిటి మీద బండి నెంబర్లు అయితే రాశారు. ఇలా రాస్తే ఆ బండి కొంచెం క్షేమంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారంట. మీరు దర్శనాలు చేసుకునే విధానం కూడా చూపించారు. అంటే శీఘ్ర దర్శనానికి 100 రూపాయలు, విశిష్ట దర్శనానికి 50,
ప్రత్యేక దర్శనానికి అయితే 20 రూపాయలు అనేసి చూపింది అక్కడ. ఈ గుడి 6 AM నుండి 6 PM వరకు అయితే ఉంటుంది. ఈ రోజు జనం తక్కువ రావడం వల్ల మా క్యూ లైన్ కాస్త స్పీడ్ గా సాగింది. సో ఫ్రెండ్స్, వెనకాల ఉన్నదే మెయిన్ టెంపుల్. మా దర్శనం అయితే పూర్తి అయిపోయింది, కానీ లోపల అమ్మవారిని చూపించకూడదు అనేసి అయితే చూపించలేదంటే. ఇక్కడ ఫోటో అయితే ప్లే చేస్తాను, మీరు కూడా దర్శించుకోండి. గుడి ఎదురైతే ఈ విధంగా ఖాళీ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చాలా సేపు అయితే టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడైతే గుడి లోపల అమ్మవారిని చూపించలేదు కదా, ఇదైతే చూడండి. అమ్మా డంగురు డంగురు డంగురుమా అమ్మా. సో ఇక్కడైతే వ్యూ పాయింట్ చూడండి, చూడడానికి అయితే భలే ఉంది. ఇక్కడ బానే ఉంది కానీ నాకు ఇంకా ప్రసాదం పెట్టలేదు, ఆగేసేస్తుంది పద. ఇక్కడైతే పులిహార ఇంకా లడ్డూ ప్రసాదాలు కూడా దొరికేస్తున్నాయి. అరే బాబు, దొరకట్లేదు, కొనుక్కున్నాం. అదే లేవోయ్, ఏదో ఆకల్లా అలా అనేసాను. ఇలా వీటిని ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళ వాహనాల్ని అమ్మవారు క్షేమంగా కాపాడుతుందని వాళ్ళ నమ్మకం. ఇప్పుడైతే మనం బయటకు వస్తాం కదా, ఇక్కడైతే కొన్ని షాపులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక చిన్న సొందర ఉంది, బయట నుంచి వ్యూ అయితే కనబడుతుంది. ఇక్కడ బైక్ పార్క్ చేసిన ప్లేస్ అది. హలో ఫ్రెండ్స్, మేమైతే సొందలంట రివర్స్ చూపించమని రివర్స్ వెళ్ళలేదు ఇప్పుడు ఇక్కడ ఉంటుందేమో ఏముందిలే ఇంకా. ఓ బాబు, కింద ఏట్రా బాబు, ఎలా ఉంది? అర్జెంట్ గేట్ నుంచి వెళ్ళిపో. పదండి, మన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఏదో కొనేస్తున్నారు వీళ్ళు. రంగురాళ్ళు, ఉంగరాళ్ళు. స్నేహం అంటే ఊపిరి కదరా. మూడు ముళ్ళయ్యమ్మా చూసుకుని. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా, తిప్పుతున్నాయో తుస్సు. సో ఫ్రెండ్స్, మొత్తానికి దర్శనం అయితే పూర్తయింది. ఇప్పుడైతే బయటకు వచ్చి కూర్చున్నాం. జనం కూడా ఇప్పుడే మెల్లమెల్లగా అయితే వస్తున్నారు. మేము ఇందాక వెళ్ళినప్పుడు అయితే అంతగా రాలేదు. ఇవాళ సోమవారం కనుక ఇంకా కొంచెం తక్కువగానే ఉన్నారు. కానీ గుడి మాత్రం చాలా బాగుంది. అంటే కొండ కింద అమ్మవారిని మాత్రం బాగా పెట్టారు, లైటింగ్లతో మాత్రం చాలా బాగుంది. సో వెళ్ళేటప్పుడు లొకేషన్ అయితే బాగుందని ఫోటోలు తీసుకున్నాం. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా. సైకిల్ తొక్కుతున్న బాబాయ్కి. అలా మేము మళ్ళీ అన్నవరం అయితే వెనక్కి రిటర్న్ అయ్యాం. రిటర్న్ అయ్యేవనే కాలగుడ్డు చూపెట్టినావు, అక్కడ ఏమైనా పని ఉందా నీకు? అంటే సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు తొలపలం లావ్ నుంచి అన్నవరం అయితే వచ్చాం. ఇప్పుడు ఇక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతాం మళ్ళీ. సో ఇక్కడైతే నామదారు పెట్టించుకున్నాం. ఓం నమో నారాయణ. ఎంతో సంతోషంగా. సో అన్నవరంలో చూడండి, జనం అయితే ఇక్కడ బానే ఉన్నారు. మా ఊడు కూడా ఇక్కడ వ్లాగ్ అయితే ఏదో కంటిన్యూ చేసేస్తున్నాడు. మేమైతే నామాలు పెట్టుకుని నడుస్తూ ఉన్నాం. సో గుడికి ఇటువైపునైతే గోశాల అయితే ఉంది. ఇక్కడ గడ్డి గడ్డ అమ్ముతున్నారు. కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడు. సో ఇక్కడైతే పలబాయి అస్త్రం ఉంది, అంటే ఇది టైంని సూచించేది. చూడడానికి వస్తున్నాం. ఇప్పుడైతే ఎండ లేదు కావున టైం ఎంత ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఎండ వచ్చినప్పుడు అయితే చూద్దాం. ఇదైతే ఎండ కాసినప్పుడు దాన్ని నీడపడి సమయాన్ని తెలియజేసేది. కానీ మేము వెళ్ళినప్పుడు మబ్బులుగా ఉండడం వల్ల ఇదైతే మాకు తెలియలేదు. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చారు లేదో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి వీడియోని మరి కొన్ని తీసుకొస్తానని చెప్తున్నాను, కాకపోతే రాలేదు నాకు ఈ మొక్క.